హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మహబూబాబాద్ నుండి భద్రాచలం వెళ్ళే టీఎస్ఆర్టీసీ యొక్క ఎక్స్ప్రెస్ బస్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఈ బస్సు వచ్చేసి మహబూబాబాద్ డిపో చెందిన బస్. మహబూబాబాద్ నుండి భద్రాచలం వెళ్ళడానికి 3 గంటల సమయం పడుతుంది. టోటల్ డిస్టెన్స్ 112 కిలోమీటర్లు. టికెట్ ప్రైస్ వచ్చేసి 160 రూపాయలుగా ఉంటుంది. ఈ బస్సు ఎలా వెళ్తుందంటే వయా ఇల్లందు, టేకులపల్లి, కొత్తగూడెం, పాల్వంచ, బూర్కంపాడు మీదుగా భద్రాచలం వెళ్తుంది. ఈ బస్ మహబూబాబాద్ బస్ స్టేషన్లో ఉదయం 6 గంటలు బయలుదేరుతుంది. ఇల్లందు ఉదయం 6 గంటల 45 నిమిషాలు, టేకులపల్లి ఉదయం 7 గంటల 35 నిమిషాలు, కొత్తగూడెం ఉదయం 8 గంటలకు, పాల్వంచ ఉదయం 8 గంటల 15 నిమిషాలు, బూర్కంపాడు ఉదయం 8 గంటల 35 నిమిషాలు. భద్రాచలం చేరుకునేసరికి ఉదయం 9 గంటల సమయం పడుతుంది. తిరిగి రిటర్న్ భద్రాచలం టు హన్మకొండ వయా బూర్కంపాడు, పాల్వంచ, కొత్తగూడెం, టేకులపల్లి, ఇల్లందు, మహబూబాబాద్, మద్రాల ఎక్స్ రోడ్, వరంగల్ మీదుగా హన్మకొండ వెళ్తుంది. ఈ బస్ భద్రాచలం బస్ స్టేషన్లో ఉదయం 9 గంటల 45 నిమిషాలకు బయలుదేరుతుంది. బూర్కంపాడు ఉదయం 9 గంటల 57 నిమిషాలు, పాల్వంచ ఉదయం 10 గంటల 20 నిమిషాలు, కొత్తగూడెం ఉదయం 10 గంటల 40 నిమిషాలు, టేకులపల్లి ఉదయం 11 గంటల 10 నిమిషాలు, ఇల్లందు ఉదయం 11 గంటల 40 నిమిషాలు, మహబూబాబాద్ మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలు, మద్రాల ఎక్స్ రోడ్ మధ్యాహ్నం 2 గంటల 18 నిమిషాలు, వరంగల్ మధ్యాహ్నం 2 గంటల 53 నిమిషాలు, హన్మకొండ చేరుకునేసరికి మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాలు సమయం పడుతుంది. భద్రాచలం నుండి హన్మకొండ వెళ్ళడానికి 5 గంటల సమయం పడుతుంది. టోటల్ డిస్టెన్స్ 205 కిలోమీటర్లు. టికెట్ ప్రైస్ వచ్చేసి 260 రూపాయలుగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.